అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి. అయితే ఈరోజు నేను ఏం మందులు తెచ్చుకున్నానో అవి దేనికి పనిచేస్తాయో మీకు చెప్తానండి క్లియర్గా. అయితే దానికంటే ముందు కూడా నేను నా తోట ఎలాగా ఉందో ఎడ్జెస్ మొక్కలు చూపిస్తాను. ఎందుకోసం అంటే ఎడ్జెస్ ఉన్న మొక్కలు మాత్రమే నల్లతామర పురుగు వలన బాగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. నా తోటలో కూడా అలాగే జరుగుతూ ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నానండి నేను. అయితే ఈ ఎడ్జెస్ అమ్మటి ఉన్న మొక్కలు కూడా నీట్గా ఉన్నాయా లేదా, గ్రోతింగ్ ఉందా లేదా అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఎందుకోసం అంటే నేను స్ప్రే చేస్తున్న మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయో అనే దానికి నిదర్శనమే ఈ నీట్నెస్ అనేది. చూపిస్తాను నేను. చూపించిన తర్వాత నేను తెచ్చుకున్న మందులు ఏంటో కూడా చెప్తానండి నేను. అయితే తెల్లదోమకి అలాగే నల్లతామర పురికి రెండింటికి పనిచేసే మందులు నేను తెచ్చుకోవడం జరిగింది ఈరోజు. అలాగే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలు కాపు సెట్ కావడానికి, అలాగే ఇంకా ఫ్లవరింగ్ అనేది రావడానికి, బూస్టప్ చేయడానికి కూడా తెచ్చుకోవడం జరిగింది. అవి కూడా చెప్తానండి నేను. అయితే నాదో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈరోజు మిగతా ఇంతకుముందు వీడియోలు చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ ఈరోజు వీడియో మాత్రం క్లియర్గా మొత్తం చూడండి. చూపిస్తాను నేను. బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి మొక్కలు నీట్గా ఉన్నాయా లేదా మీకు చూపిస్తానండి. చూపించిన తర్వాత మందులు చెప్తాను. తోట కూడా చూపిస్తానండి ఈరోజు. చూడండి అండి ఒకసారి. ఇవి అరెకరం తోటలో ఉన్నాను ప్రజెంట్ నేను. ఎడ్జెస్ అమ్మటం ఉన్న మొక్కలు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇది గట్టు. ఇది వచ్చేప్పటికి అరెకరం తోట. అదిగోండి, ఆ సైడ్ మొక్కజొన్న ఉంది, ఈ సైడ్ మొక్కజొన్న ఉంది. ఆ దూరం కనపడేది ఎకరం తోట అండి. సో ఇప్పుడు నేను ఈ అరెకరం తోటలో ఉన్నాను కాబట్టి ఇదిగోండి, ఇవి గట్టి, ఇవి ఎడ్జెస్ మొక్కలు చూడండి. నేను గత వీడియోలో చెప్పడం జరిగింది ఏంటంటే, ఎడ్జెస్ అమ్మటి ఉన్న మొక్కలు నాకు కొంచెం ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, 2-3 మొక్కలు అని చెప్పేసి అన్నాను. ఇవి చూడండి, ప్రతి మొక్క కూడా ఇదిగో ఇవి ఎడ్జెస్ అమ్మటి ఉన్న మొక్కలే. చూడండి, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, మొత్తం చూడండి వీడియో. ఇదిగోనండి మొక్కలు చూడండి. మొక్కలు చూసిన తర్వాత మీరు మందులు స్కిప్ చేయకపోయినా పర్లేదు, అది మీ ఆప్షన్. కానీ ఈరోజు మాత్రం ఈ ఎడ్జెస్ అమ్మటం ఉన్న మొక్కలు మాత్రం మొత్తం క్లియర్గా చూడండి ప్లీజ్. రిక్వెస్ట్ నాది, నా రిక్వెస్ట్. ప్రతి మొక్క చూపిస్తాను, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూడండి, విసుకానుకోకుండా చూడండి ప్లీజ్. ఇదిగోండి, ఇది ఫస్ట్ సాల్ ఇది చూడవచ్చు మీరు. ఇదిగోండి, ఇది ఎడ్జెస్ అమ్మటి మొక్కే. కొంచెం స్పీడ్ వెళ్తాను ప్లీజ్. ఇదిగోండి, మీకు కావాల్సిన దగ్గర పాస్ చేసుకొని చూడండి వీడియోని. నేను ఎందుకంటే ఇంత క్లియర్గా చూపిస్తూ ఉంది, మందులు పనిచేస్తున్నాయా లేదా అనే దానికి నిదర్శనం అండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇది రెండో మొక్క. ఇదిగోండి ప్లీజ్ అండి, ప్రతిదీ చూడండి అండి ప్లీజ్. ఎందుకోసం అంటే నేను స్ప్రే చేస్తుంది చిన్న మందులే, నార్మల్ మందులే, కానీ నేను తోట నీట్గా పెట్టుకుంటా ఉన్నాను. చూడండి, లాస్ట్ ఇయర్ అన్నా నేను ఒక 2 సార్లు ఎక్స్పోనస్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది జనవరి నెలలో. కానీ ఈ సంవత్సరం నేను ఎక్స్పోనస్ అనేది స్ప్రే చేయలేదు. చూడవచ్చు మీరు. ఇదిగోండి, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మీకు అవసరమైన దగ్గర మాత్రం పాస్ చేసుకోండి. పాస్ చేసుకొని వీడియో మాత్రం చూడండి. ప్రతి మొక్క చూపిస్తూ ఉన్నాను నేను ఎడ్జెస్ అయ్యి. ఇదిగోండి గట్టే ఇదిగోండి చూడవచ్చు మీరు. ఇదిగోండి, ఇది ఎడ్జెస్ మొక్క. ఇదిగోండి, ఇంత రిక్వెస్ట్ ఎందుకు అడుగుతున్నానంటే, రిజల్ట్ అనేది మందులు పనిచేస్తున్నాయా లేదా అనేదానికి రిజల్ట్. ఇది చిన్న మొక్క అండి, ఇది గట్టు. అదిగోండి, ఎందుకోసం అంటే మనం స్కిప్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకోకూడదు కదా, అందుకని క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. చూడవచ్చు మీరు. ఇదిగోండి, ఇవన్నీ ఎడ్జెస్ మొక్కలే, మొత్తం ఎడ్జెస్ మొక్కలే. ఈ ఒక్క వీడియో మాత్రం ప్లీజ్ చూడండి, విశ్వాసనుకోకుండా మాత్రం ప్లీజ్ చూడండి. ఎందుకోసం అంటే మందులు రిజల్ట్ అనేది మీకు క్లియర్గా చూపించడానికి మాత్రమే నేను చెప్తా ఉన్నాను నేను, లేదంటే వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, గతంలో చెప్పిన ఈ మందులనే ఈరోజు ఏం పనిచేయట్లేదు అని చెప్పేసి తీరులోకి రావడం జరిగింది. ప్లస్ డైఫెన్థ్రాన్లు స్ప్రే చేసుకుంటే
మొక్కలు ముదిబారిపోతున్నాయి అన్న లెక్కలోకి రావడం జరిగిందండి. మన గతంలో మనం ఏం చేసామో లేదంటే ఏం చెప్పామో అనే దాన్ని మూలాలనే మర్చిపోకూడదు కదండి. చూడవచ్చు మీరు, ఇదిగోండి. ప్లీజ్ అండి ప్రతిదీ చూడండి అండి, ఈరోజు మాత్రం ప్లీజ్ రిక్వెస్ట్ నాది. ఇదిగోండి, ఇదిగోండి. ఇక లాస్ట్ సాల్కి వచ్చాను. ఇదిగోండి, ఇది మొక్కజొన్న, ఇది లాస్ట్ సాల్. ఇదిగోండి అండి. సో అదేనండి మిత్రులారా, చూశారు కదా, ఇది నేను అరెకరం తోట చూపించాను. అరెకరం తోట చూసారా ఎంత నీట్గా ఉండటం జరిగింది. ఎడ్జెస్ మొక్కలే. ఎందుకోసమంటే ఎడ్జెస్ ఉన్న మొక్కలు మాత్రమే బాగా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఎడ్జెస్ నుంచి లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ నల్ల తామర పురుగు అనేది దాడి చేయడానికి మనం ఎడ్జెస్ అమ్మటి ఉన్న మొక్కల్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎడ్జెస్ అమ్మటి ఉన్న మొక్కలు ఎంతో బాగా నీట్గా ఉంటే లోపల ఉన్న తోట కూడా అంత నీట్గా ఉండేది మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అండి. అందుకోసమే ఎడ్జెస్ అమ్మటి ఉన్న మొక్కల్ని క్లియర్గా చూపించడం జరిగిందండి మీకు. ఇదిగోండి, ఇప్పుడు ఇదిగోండి, ఇది అరెకరం తోట. ప్లీజ్ అండి, ఒక రోజుకి మాత్రం ఏమనుకోవద్దు, విసుగు అనుకోకుండా ప్లీజ్ చూడండి. ప్లీజ్ అండి, ఒక రోజుకి మాత్రం చూడండి. అందుకోసం ఇప్పటి వరకు నేను ఇంత రిక్వెస్ట్ అనేది ఎప్పుడూ చేయలేదు. ఈ ఒక్కసారికి మాత్రం అడుగుతా ఉన్నాను. ఎందుకోసం అంటే నేను స్ప్రే చేస్తున్న చిన్న మందులతోనే నల్ల తామర పురుగుని నేను కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే, ఆ కాన్ఫిడెన్స్తోనే మీకు ఈరోజు ఇంత క్లియర్గా ఇంత వివరణగా చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతూ ఉంది. గ్రోత్ కూడా ఎలా ఉందో చూడండి అండి, మీరు చూడొచ్చు. అండ్ ఈరోజు స్ప్రే చేసుకునే మందులతో మందుతో ఆల్మోస్ట్ మళ్ళీ నాకు తోట అనేది నీట్గా మెయింటైన్ అవుతానే ఉంటుంది. అలాగే ఉన్న ఫ్లవర్ కూడా మంచిగా కాయగా సెట్ అవుతూ ఉంటుందండి. అందుకోసం ఈరోజు నేను నల్ల తామర పురుగుకి ది బెస్ట్ కాంబినేషన్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అంటే గతంలో నేను మామూలుగా మంచి కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు తెచ్చుకునేది మాత్రం ఇంకా అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మిత్రులారా, చూసారు కదండి, అది ఇదిగోండి. ఇది వచ్చేప్పటికి ఎకరం తోట అండి. ప్రజెంట్ నేను ఎకరం తోట దగ్గర ఉన్నాను, మందులు చెప్పడానికి రావడం జరిగింది. చూడవచ్చు మీరు. సో మిత్రులారా, అదేనండి చూపించాను కదా, నల్ల తామర పురుగు నా తోటని ఎఫెక్ట్ చేసిందా లేదా అని చెప్పేసి మీకు ఉదాహరణగా చూపించడం జరిగింది. సో అయితే ఈరోజు నేను తెచ్చుకున్న మందులు వచ్చేప్పటికి ఈరోజు నేను తెల్లదోమకి అలాగే నల్ల తామర పురుగుకి తెచ్చుకోవడం జరిగిందండి. తెల్లదోమకు సంబంధించి అన్ని దశలకు తెచ్చుకోవడం జరిగిందండి. అంటే మీరు అనుకోవచ్చు ఈ దశలో తెల్లదోమ ఏంటని. నాకు ఒక అన్న ఫోటో పెట్టడం జరిగింది, ఇలా జరిగింది తమ్ముడు, దీనికి ఏం స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు తెల్లదోమకు సంబంధించి కూడా తెచ్చుకున్నాను. అంటే ఆల్రెడీ నేను తెచ్చుకొని కూడా 4 days అవుతుంది మందులు తెచ్చుకొని. కానీ నిన్న అన్న కూడా అడగడం జరిగింది కాబట్టి, అంటే నేను అనుకున్న షెడ్యూలే అది, ప్లస్ అన్న అడగడం జరిగింది. సేమ్ నేను అన్నకు కూడా అదే చెప్పడం జరిగిందండి. సో మిత్రులారా, ఈరోజు నేను తెల్లదోమ నివారణ కోసం తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి బెస్ట్ అగ్రో వాళ్ళది రాన్ఫెన్ అండి. అయితే మీకు తెలిసే ఉంటుంది, గతంలో కూడా నేను రాన్ఫెన్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగిందండి. అంటే చాలా రోజులు అవుతూ ఉంది. అయితే దీంట్లో మనకి 3 రకాలైన టెక్నికల్స్ ఉంటాయి. డైఫెన్థ్రాను, డైనోటెఫిరాను, అలాగే పైరిఫ్రాక్స్ఫెన్ అనేది. పైరిఫ్రాక్స్ఫెన్ వచ్చేప్పటికి తెల్లదోమ అన్ని దశలకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే డైఫెన్థ్రాన్ అనేది తెల్లదోమ ఎగురుచిలక దశకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే నల్లతామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎర్రనల్లికి కూడా పనిచేస్తూ ఉంటుందండి. అలాగే దీంట్లో ఉన్నటువంటి డైనోటెఫిరాన్ అనేది తామర పురుగు మీద పనిచేస్తూ ఉంటుందండి. సో మిత్రులారా, బ్రీఫ్గా తెలుసుకున్నట్లయితే ఈ రాన్ఫెన్ గురించి ఇదేనండి. తెల్లదోమకు సంబంధించి 2 టెక్నికల్స్ బెస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఓన్లీ తెల్లదోమకు సంబంధించి ఒక టెక్నికల్ సూపర్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగుకి సంబంధించి 2 టెక్నికల్స్ సూపర్గా పనిచేస్తూ ఉంటాయండి. సో మిత్రులారా, అదేనండి రాన్ఫెన్ గురించి. అయితే రాన్ఫెన్ డోస్ వచ్చేప్పటికి ఒక ఎకరానికి వచ్చేప్పటికి 250 ml అండి, సరిపోతూ ఉంటుంది. అంటే ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. అండ్ 3 టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి బెస్ట్ మందు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మిత్రులారా, అదేనండి ఈ రాన్ఫెన్ గురించి తెలుసుకున్నట్లయితే. అలాగే ఈరోజు నేను చెప్పాను కదండి, నల్ల తామర పురుగుకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసి. ఈ నల్ల తామర పురుగు నివారణ కోసం, అంటే నివారణ అని కాదు, ఆల్రెడీ నా తోటలో కంట్రోల్లోనే ఉంది. ఆ నీట్గా ఉన్న దాన్ని నీట్గానే మెయింటైన్ చేసుకోవడానికి తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి
జానీ అండి, గార్డే కంపెనీ వాళ్ళది జానీ. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఆల్రెడీ చెప్పాను, తెలుసు కదండి మీకు. ఫిప్రోనిల్ 18.87%. అండ్ ఈ రాన్ఫెన్ అండ్ జానీ కాంబినేషన్ అనేది ది బెస్ట్ కాంబినేషన్. ఫస్ట్ టైం నేను ఈ కాంబినేషన్ అనేది ఈ సంవత్సరంలో స్ప్రేయింగ్ చేసుకోవటం ది అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు. ఎందుకోసం అంటే రాన్ఫెన్లో 2 టెక్నికల్స్ తామర పురుగు మీద పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఈ ఫిప్రోనిల్ 18.87% జానీ అనేది కూడా నల్ల తామర పురుగు మీద ది బెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకోసమే నాకు ఆ రకంగా రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది. మీరు చూసే ఉంటారు, చూపించడం కూడా జరిగిందండి నేను తోట. సో మిత్రులారా, ఇదేనండి ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి నేను తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి ఓన్లీ నల్ల తామర పురుగుకి స్పెసిఫిక్గా ఇదే జానీ అనేది. అయితే దీని డోస్ చూసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేప్పటికి 150 ml అండి. మనం పావు లీటర్ తెచ్చుకుంటే ఎకరన్నర వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. సో మిత్రులారా ఇదేనండి రాన్ఫెన్ అండ్ జానీ కాంబినేషన్, ది బెస్ట్ కాంబినేషన్ ఫర్ తెల్లదోమ అండ్ నల్ల తామర పురుగు అండి. సో అదేనండి. అయితే ఈరోజు నేను తెచ్చుకున్న ఇంకో మందు వచ్చేప్పటికి నోవామాక్స్ అండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ నోవామాక్స్ అనేది చెప్పాను కదండి, అగ్రోమిన్ మ్యాక్స్ కానీ, లేదంటే మ్యాక్స్ గోల్డ్ కానీ, మ్యాక్స్ ప్రో కానీ, లేదంటే సర్ప్లస్ కానీ, ఇవైనా సరే మీరు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే మనం ఈ దశలో ఎందుకు స్ప్రేయింగ్ చేసుకోవాలంటే మనకి పూత అనేది బాగా ఉండటం జరిగింది. అలాగే పిండి కూడా సాగుతూ ఉంది కాబట్టి అందుట్లోనూ కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి పోషకాల లోపం నుంచి బయటపడటానికి, అలాగే వచ్చినట్టు కాయగా మారడానికి ఈ నోవామాక్స్ లేదంటే ఏవైనా సరే మ్యాక్స్ కానీ సర్ప్లస్ కానీ ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇదే స్ప్రేయింగ్ చేసుకోని చెప్పేసి నేనైతే చెప్పడం లేదండి. మీకు వాటిలో ఏది అవైలబుల్గా ఉంటే అదే స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. కానీ ఖచ్చితంగా వీలైనంత వరకు వారం నుంచి 10 రోజుల టైంలో ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి. బాగుంటుంది, మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మిత్రులారా అదేనండి ఈ మ్యాక్స్ గురించి తెలుసుకున్నట్లయితే. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్తా ఉంటాను, డైఫెంథ్రాన్ టెక్నికల్ అనేది ఎప్పుడైనా స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మీరు కంపల్సరీ మైక్రోన్యూట్రియంట్స్ కానీ, లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఏవైనా సరే కంపల్సరీ మ్యాక్సిమం వీలైనంత వరకు స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. అంటే అది స్ప్రేయింగ్ చేసుకునేప్పుడే చేసుకోవాల్సిన రూల్ అయితే ఏం లేదు. ఇన్ కేస్ బిఫోర్ మీరు ఒక 3-4 days బ్యాక్ స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మ్యాక్స్ అనేది ఇప్పుడు ఈ డైఫెన్థ్రాన్ టెక్నికల్ స్ప్రేయింగ్ చేసుకున్న ఇబ్బంది అయితే ఉండదు. లేదు మీరు ఇంతకుముందు 3-4 రోజుల క్రితం స్ప్రేయింగ్ చేసుకోకపోయినా ఈ డైఫెన్థ్రాన్తో పాటు స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా ఇబ్బంది అయితే ఏముండదండి. కాబట్టి ఈ జాగ్రత్త అనేది మీరు తీసుకోవాలి కంపల్సరీ. అలాగే నేను చెప్తా ఉంటాను, ఈ డైఫెన్థ్రాన్ టెక్నికల్స్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు మీరు వీలైనంత వరకు మందళ్ళమ్మటి ఉన్న మొక్కలకి రిపీట్గా స్ప్రేయింగ్ అనేది చేసుకోవద్దని చెప్పేసి చెప్తానండి. సో మీరు అదే ఫాలో కాండి. సో మిత్రులారా, చెప్పాను కదండి, ఈ డైఫెన్థ్రాన్ వలన తోట ఎర్రబారకుండా కూడా ఈ మ్యాక్స్ మైక్రోన్యూట్రియన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి, నోవామాక్స్ అనేది. సో దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే మనం 1 ఎకరానికి వచ్చేప్పటికి 1/2 kg అండి. అలాగే సర్ప్లస్ కానీ, లేదంటే మ్యాక్స్ ప్రో, మ్యాక్స్ గోల్డ్ కానీ ఉన్నాయి కదండి, అవైతే వాటి స్పెసిఫిక్ డోస్లు అనేవి ఉంటాయి. నేను మ్యాక్స్ గోల్డ్ స్ప్రేయింగ్ చేసుకున్నాను కాబట్టి దాని డోస్ వచ్చేప్పటికి 1/4 kg అండి. ఇది వచ్చేప్పటికి 1/2 kg అండి. సో మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్న మందులు అయితే ఈ 3 నల్ల తామర పురుగు లేదంటే తెల్లదోమకి వచ్చేప్పటికి ది బెస్ట్ కాంబినేషన్ వచ్చేప్పటికి రాన్ఫెన్ అండ్ జానీ అండి. అలాగే వచ్చినట్టు కాయగా మారడానికి మైక్రోన్యూట్రియన్స్ వచ్చేప్పటికి నోవామాక్స్ అండి. ఇవేనండి ఈరోజు తెచ్చుకున్నాయి. అయితే నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా రైతులు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి వీడియోస్కి ఒక లైక్ చేసి మీ తోటి రైతు సోదరులు కూడా షేర్ చేయండి. అయితే నేను మందు కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకుంటానండి. ఉంటానండి మరి.